హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 16 మహాజనపదాల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, కింది మహాజనపదాలను వాటి సరిహద్దులు లేదా నదులతో జతపరచండి. సరిహద్దులు, మహాజనపదాలు: అంగ, కోసల, అస్సక, పాంచాల. సరిహద్దులు: గోదావరి, చంప, సదానిర లేదా గండక్, గంగా. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. A2, B3, C1, D4. అంగ చంపా నది, కోసల గండక్ నది లేదా సదానిర, అస్సక గోదావరి నది, పాంచాల గంగా నది. అస్సక మరియు ములక రాజ్యాల మధ్య సరిహద్దుగా ప్రవహించేది గోదావరి నది. మగధ మరియు అంగ రాజ్యాల మధ్య సరిహద్దు నది చంపా నది. కోసల రాజ్యానికి తూర్పు సరిహద్దున ఉండేది సదానిర లేదా గండక్ నది. పాంచాల రాజ్యాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే నది గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జీ సమాఖ్య పూర్తి సామ్రాజ్యం కంటే ఒలిగార్కీ కొద్దిమంది పాలన అని పిలవడం సరైనది. రాజకీయ అధికారం, భూమి హక్కులు కేవలం క్షత్రియ వంశ పెద్దలకే ఉండేవి. బానిసలకు, స్త్రీలకు హక్కులు లేవు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వజ్జీ సమాఖ్య పూర్తి సామ్రాజ్యం కంటే ఒలిగార్కీ అని పిలవడం సరైనది. రాజకీయ అధికారం, భూమి హక్కులు కేవలం క్షత్రియ వంశ పెద్దలకే ఉండేవి. బానిసలకు, స్త్రీలకు హక్కులు లేవు. అధికారం కొద్దిమంది చేతిలో ఉండడాన్ని ఒలిగార్కీ అంటారు. వజ్జీలలో స్త్రీలు, బానిసలకు హక్కులు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, మగధను పాలించిన కింది రాజవంశాలను సరైన కాలక్రమంలో అమర్చండి. నందవంశం, హర్యాంక వంశం, శిశునాగ వంశం, బృహద్రథ వంశం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 4, 2, 3, 1. బృహద్రథ వంశం, నెక్స్ట్ హర్యాంక వంశం, నెక్స్ట్ శిశునాగ వంశం, నెక్స్ట్ నందవంశం. పురాణాల ప్రకారం మగధను పాలించిన మొదటి వంశంగా బృహద్రథను పిలుస్తారు. చారిత్రక యుగంలో మగధను సామ్రాజ్యంగా మార్చిన మొదటి బలమైన వంశం హర్యాంకాన్ని పిలుస్తారు. హర్యాంక వంశం తర్వాత మగధను ఏలిన వంశం శిశునాగ వంశం. మౌర్యులకు ముందు మగధను ఏలిన అత్యంత శక్తివంతమైన వంశం నందవంశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో మాలిని అని పిలువబడిన నగరం ఏది? వైశాలి, వారణాసి, చంప, శ్రావస్తి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. చంప. చంపాని ప్రాచీన కాలంలో మాలిని అని పిలవడం జరిగిందంట. వైశాలి అనేది వజ్జీ సమాఖ్య రాజధాని. వారణాసి అనేది కాశీ రాజధాని. వరుణ, ఆసి నదుల కలయిక వల్లే ఈ పేరు వచ్చింది వారణాసి అని. నెక్స్ట్, చంప అనేది అంగ రాజధాని. చంపా నగరానికి ప్రాచీన నామం మాలిని. శ్రావస్తి ఇది ఉత్తర కోశల రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని ఘన లేదా సంఘ రాజ్యాల పరిపాలనకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. సంతాగార అనేది సభ్యుల పరిపాలన మరియు రాజకీయ విషయాలను చర్చించడానికి సమావేశమయ్యే సభా మందిరం పేరు. శలక గహాపక అనేది సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య ఉందో లేదో చూసే అధికారం పేరు. శలాక అనబడే చెక్క ముక్కలను ఉపయోగించి ఈ సభలలో సామూహిక నిర్ణయాలు తీసుకోవడానికి ఓటింగ్ నిర్వహించేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శాంతాగార అనేది 6వ శతాబ్దంలోని ఘన లేదా సంఘ రాజ్యాల పరిపాలనకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. సంతాగార అనేది సభ్యుల పరిపాలన మరియు రాజకీయ విషయాలను చర్చించడానికి సమావేశమయ్యే సభా మందిరం పేరు. శలాక అనబడే చెక్క ముక్కలను ఉపయోగించి ఈ సభలలో సామూహిక నిర్ణయాలు తీసుకోవడానికి ఓటింగ్ నిర్వహించేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
సభ్యుల పరిపాలన మరియు రాజకీయ విషయాలను చర్చించడానికి సమావేశమయ్యే సభా మందిరం పేరు. నెక్స్ట్ ఆప్షన్ శలాక అనబడే చెక్క ముక్కలను ఉపయోగించి ఈ సభలలో సామూహిక నిర్ణయాలు తీసుకోవడానికి ఓటింగ్ నిర్వహించేవారు. వజ్జీ, మల్లా వంటి గణతంత్ర రాజ్యాలలో పాలనా వ్యవహారాలు మరియు చర్చలు సంతాగార అనే సభా మందిరంలో జరిగేవి. ఆధారాల ప్రకారం శలాకలను సేకరించే అత్యంత నిజాయితీపరుడైన అధికారిని శలాక గాహాపక అని పిలిచేవారు. కానీ సభ జరగడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య అంటే కోరం అనేది ఉందో లేదో చూసుకునే అధికారిని గణపూరక అని పిలిచేవారు. గణతంత్ర సభలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఓటింగ్ నిర్వహించేవారు. ఓటు వేయడానికి శలాక అనే చెక్క ముక్కలను వాడేవారు. శలాక గాహాపక విధిని గణపూరకకు ఆపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ మహాజనపదం దాని ప్రస్తుత భౌగోళిక ప్రాంతంతో సరిగ్గా జతపరచబడింది? మత్స్య రోహిల్ఖండ్ ఉత్తరప్రదేశ్, కురు మాల్వా ప్రాంతం మధ్యప్రదేశ్, పాంచాల జైపూర్ మరియు అల్వర్ రాజస్థాన్, అవంతి మాల్వా ప్రాంతం మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అండి. క్రింది వాటిలో ఏ మహాజనపదం దాని ప్రస్తుత భౌగోళిక ప్రాంతంలో సరిగ్గా జతపరచబడింది? అవంతి అంటే మాల్వా ప్రాంతంలో ఉందంట, ఇది మధ్యప్రదేశ్లోని. మత్స్య అనేది రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉంది. కురు అనేది ఢిల్లీ, మీరట్, హర్యానా ప్రాంతాల్లో ఉంది. పాంచాల అనేది యూపీలోని రోహిల్ఖండ్ ప్రాంతంలో ఉంది. అవంతి ఇది మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మగధ వజ్జీ సంఘర్షణకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. అజాతశత్రువు వజ్జీల మధ్య అంతర్గత విభేదాలు సృష్టించడానికి తన మంత్రి వస్సకారను పంపాడు. వజ్జీలు ఐకమత్యంగా ఉన్నంతకాలం వారిని ఎవరూ ఓడించలేరని బుద్ధుడు సలహా ఇచ్చాడు. అజాతశత్రువు ఈ యుద్ధంలో రథముసల మరియు మహాశీలకంటక వంటి ఆయుధాలను ఉపయోగించాడు. పర్షియన్ సామ్రాజ్యం సహాయం వల్ల వజ్జీలు చివరికి ఓడిపోయారు. ఇక్కడ సరికాని ప్రకటన అడిగారండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అజాతశత్రువు వజ్జీల మధ్య అంతర్గత విభేదాలు సృష్టించడానికి తన మంత్రి వస్సకారను పంపాడు. కరెక్ట్ స్టేట్మెంట్. వజ్జీలు ఐకమత్యంగా ఉన్నంతకాలం వారిని ఎవరూ ఓడించలేరని బుద్ధుడు సలహా ఇచ్చాడు. నెక్స్ట్, అజాతశత్రువు ఈ యుద్ధంలో రథముసల మరియు మహాశీలకంటక వంటి ఆయుధాలను ఉపయోగించాడు. వస్సకార అనే మంత్రి వజ్జీల మధ్య 3 ఏళ్ల పాటు వర్గపోరు సృష్టించాడు. సో ఇది స్టేట్మెంట్ కరెక్టు. వజ్జీలు ఐకమత్యంగా ఉన్నంతకాలం వారిని ఓడించడం అసాధ్యమని బుద్ధుడు చెప్పాడు. ఇది కరెక్టే. రథముసల అంటే కత్తుల రథం, మహాశీలకంటక రాళ్ల యంత్రంలను అజాతశత్రువు వాడాడు. ఇది కరెక్టే. పర్షియన్లు గాంధారాను జయించారు. వజ్జీలు మగధ కుట్రల వల్ల ఓడిపోయారు. ఎవరి కుట్రల వల్ల ఓడిపోయారు అంటే వజ్జీలు మగధ కుట్రల వల్ల. గాంధారాను జయించింది పర్షియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ మహాజనపద రాజు స్వప్న వాసవదత్తం మరియు రత్నావళి వంటి నాటకాలకు కథానాయకుడు? బింబిసారుడు, ప్రద్యోత్తుడు, ఉదయనుడు, ప్రసేనజిత్. కరెక్ట్ ఆన్సర్ సి అండి, ఉదయనుడు. స్వప్న వాసవదత్తం మరియు రత్నావళి వంటి నాటకాల యొక్క కథానాయకుడు ఎవరు అంటే ఉదయనుడు. ఈ బింబిసార అనే అతను మగధ సామ్రాజ్య స్థాపకుడు. ప్రద్యోత అనే అతను అవంతి రాజు, ఇతని కుమార్తె వాసవదత్త. ఉదయనుడు వత్స్యరాజైన ఉదయనుడు ఈ నాటకాలలో హీరో. ప్రసేనజిత్ ఇతను కోసల రాజ్య ప్రసిద్ధ రాజు. నెక్స్ట్ క్వశ్చన్, కింది గణాలను వాటి రాజధానులు లేదా ప్రాంతాలతో జతపరచండి. గణాలు:
శాక్యులు, విదేహులు, లిచ్చవీయులు, జ్ఞాత్రికులు. రాజధాని లేదా ప్రాంతం. మిథిల, కపిలవస్తు, కుండగ్రామం, వైశాలి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. శాక్యులు కపిలవస్తు, విదేహులు మిథిల, లిచ్చవీయులు వైశాలి, జ్ఞాత్రికలు కుందగ్రామం. శాక్యుల యొక్క రాజధాని కపిలవస్తు, బుద్ధుడు ఈ వంశానికి చెందినవాడు. విదేహాస్ యొక్క రాజధాని మిథిల, లిచ్చవీస్ యొక్క రాజధాని వైశాలి, జ్ఞాత్రికాస్ యొక్క రాజధాని కుందగ్రామం. మహావీరుడు ఈ వంశానికి చెందినవాడే. మహాజనపదాలకు సంబంధించి బేహిస్తున్ శాసనం ప్రాముఖ్యత ఏమిటి? ఇది అవంతిపై మగధ సాధించిన విజయాన్ని నమోదు చేస్తుంది. ఇది పర్షియన్లు గాంధారాను ఆక్రమించినట్లు పేర్కొంటుంది. ఇది 16 మహాజనపదాలన్నింటినీ కాలక్రమానుసారంగా జాబితా చేస్తుంది. ఇది వజ్జి సమాఖ్య యొక్క పరిపాలనా విధానాన్ని వివరిస్తుంది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఇది పర్షియన్ల గాంధారాను ఆక్రమించినట్లు పేర్కొంటుంది. బేహిస్తున్ శాసనం అనేది పర్షియన్ల యొక్క గాంధారాను ఆక్రమించినట్లు పేర్కొంటుంది. పర్షియన్ చక్రవర్తి డేరియస్ వేయించిన ఈ శాసనం గాంధార పతనాన్ని తెలుపుతుంది. ఇది 16 జనపదాల జాబితా ఇవ్వదు, బౌద్ధ గ్రంథాలు ఇస్తాయి దీని గురించి. వజ్జీల పాలన గురించి బౌద్ధ గ్రంథాలు వివరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదం మరియు దాని రాజధానికి సంబంధించి తప్పుగా ఉన్న జతలను గుర్తించండి. ఉత్తర పాంచాల అహిచ్చత్ర, దక్షిణ అవంతి ఉజ్జయిని, ఉత్తర అవంతి మాహిష్మతి, దక్షిణ పాంచాల కుషావతి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ అడిగారు, సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఉత్తర పాంచాల అహిచ్చత్ర, దక్షిణ అవంతి ఉజ్జయిని, ఉత్తర అవంతి మాహిష్మతి. దక్షిణ పాంచాల యొక్క రాజధాని కాంపిల్య అండి. కుషావతి అనేది దక్షిణ కోసల రాజధాని. దక్షిణ పాంచాల వేరు, దక్షిణ కోసల వేరు. దక్షిణ కోసల రాజధాని అడిగితే కుషావతి, దక్షిణ పాంచాల రాజధాని అడిగితే కాంపిల్య. నెక్స్ట్ క్వశ్చన్. సూరసేన రాజ్యానికి అవంతి రాజ్యంతో బలమైన వివాహ సంబంధాలు ఉండేవి. బుద్ధుని కాలంలో సూరసేన రాజు పేరు అవంతిపుత్ర అని ఉండేది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సూరసేన రాజ్యానికి అవంతి రాజ్యంతో బలమైన వివాహ సంబంధాలు ఉండేవి. బుద్ధుని కాలంలో సూరసేన రాజు పేరు అవంతిపుత్ర అని ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. సరయూ నది ఏ మహాజనపదాన్ని ఉత్తర దక్షిణ విభాగాలుగా విభజించింది? పాంచాల, అవంతి, కోసల, మగధ. ఆప్షన్ సి కరెక్ట్ అండి, కోసల. సరయూ నది ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే మహాజనపదం ఏది అంటే కోసల. గంగా నది పాంచాలను విభజించింది. వింధ్య పర్వతాలు అవంతిని విభజించాయి. సరయూ నది దీనిని ఉత్తర దక్షిణ కోసలలుగా విభజించింది. మగధ ఇది నదుల చేత విభజించబడలేదు, కానీ సోన్, గంగా నదుల దీనికి సరిహద్దులుగా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్. అంగా మహాజనపదాన్ని జయించి మగధలో విలీనం చేసిన రాజు ఎవరు? అంగా మహాజనపదాన్ని జయించి మగధలో విలీనం చేసిన రాజు ఎవరు? అజాతశత్రువు, బింబిసారుడు, ఉదయనుడు, శిశునాగుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి, బింబిసారుడు. అజాతశత్రువు వజ్జీ కోసల రాజ్యాలను జయించాడు. బింబిసార అంగరాజ్యాన్ని జయించి మగధ విస్తరణకు పునాది వేశాడు. ఉదయనుడు ఇతను పాటలీపుత్రాన్ని నిర్మించాడు. శిశునాగ ఇతను అవంతి రాజ్యాన్ని జయించాడు. నెక్స్ట్ క్వశ్చన్.
అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గుర్తించిన ప్రాచీన నగరాలను వాటి ప్రస్తుత ప్రాంతాలతో జతపరచండి. ప్రాచీన నగరాలు: బైరాట్, కౌశాంబి, కాశీ, వైశాలి. ప్రస్తుత ప్రాంతాలు: వారణాసి, విరాట నగరం, బసార్, కోసం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. బైరాట్ విరాట నగరం, కౌశాంబి కోసం, కాశీ వారణాసి, వైశాలి బసార్. నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్రం ప్రకారం కింది వాటిలో ఏ రాజ్యాలు రాచరికం నుండి గణతంత్రాలుగా మారాయి? కురు, పాంచాల, కాంబోజా, మగధ, కాశీ, అంగ, అవంతి, వత్స, కోసల, అస్సక, మత్స్య, చేది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. కురు, పాంచాల, కాంబోజా రాచరిక రాజ్యాల నుండి గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కురు, పాంచాల, కాంబోజా రాజ్యాలు రాచరికం నుండి సంఘం లేదా ఘనంగా మారాయని కౌటిల్యుడు పేర్కొన్నాడు. మగధ, అంగ రాచరికాలుగానే కొనసాగి సామ్రాజ్యాలయ్యాయి. ఇవి శక్తివంతమైన రాచరిక రాజ్యాలుగా గుర్తింపు పొందాయి. ఇవి ప్రధానంగా రాచరిక వ్యవస్థల జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. జైన బౌద్ధ మతాల చరిత్రలో మల్ల రాజ్యం అత్యంత కీలకమైనది. గౌతమ బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడు ఇద్దరూ మల్ల రాజ్యంలోనే నిర్మాణం చెందారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. బుద్ధుడు కూసీ నగరంలో, మహావీరుడు పావాపురిలో నిర్మాణం పొందారు. ఇవి రెండు మల్ల రాజధానులు. నెక్స్ట్ క్వశ్చన్. కింది మహాజనపదాలను పడమర నుండి తూర్పుకు అమర్చండి. అంగ, మగధ, గాంధార, కాశీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. గాంధార, కాశీ, మధుర, అంగ. గాంధార అనేది వాయువ్య సరిహద్దులో ఉంది, పాకిస్తాన్ ప్రాంతంలో. కాశీ అనేది ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతంలో ఉంది. మగధ అనేది బీహార్, పాట్నా లేదా గయా ప్రాంతంలో ఉంది. అంగ ఇది బీహార్ తూర్పున బాగల్పూర్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. చాణక్యుడు ఆచార్యుడిగా పనిచేసిన ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం ఏ మహాజనపదంలో ఉంది? చాణక్యుడు ఆచార్యుడిగా పనిచేసిన ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం ఏ మహాజనపదంలో ఉంది? కాంబోజా, మగధ, గాంధార, కాశీ. ఆప్షన్ సి కరెక్ట్ అండి. గాంధార. చాణక్యుడు ఆచార్యుడిగా పనిచేసిన ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం అనేది గాంధార మహాజనపదంలో ఉంది. కాంబోజా అనేది గాంధారాకు పొరుగున ఉన్న రాజ్యం. మగధ అనేది ఇక్కడ తర్వాతి కాలంలో నలంద ప్రసిద్ధి చెందింది. గాంధార దీని రాజధాని తక్షశిల, గొప్ప విద్యా కేంద్రం. ఇక్కడే చాణక్యుడు పనిచేశాడు. కాశీ ఇది కూడా ఒక విద్యా కేంద్రమే, కానీ తక్షశిల అంత ప్రాచీన విశ్వవిద్యాలయం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. అస్సక లేదా అస్మక రాజ్యం గురించి సరికాని ప్రకటనను గుర్తించండి. 16 మహాజనపదాలలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ఏకైక మహాజనపదం ఇదే. అస్సక మరియు ములక రాజ్యాలను వేరు చేస్తూ వాటి మధ్య సరిహద్దుగా గోదావరి నది ప్రవహించేది. ఈ అస్సక రాజ్యం ఒకప్పుడు కళింగ రాజ్యంపై దండెత్తి ఘనమైన సైనిక విజయం సాధించింది. ఇది చరిత్ర పొడవునా స్వతంత్రంగా ఉంది మరియు ఎవరి చేత ఆక్రమించబడలేదు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఈ అస్సక లేదా అస్మక అనే రాజ్యము ఇది చరిత్ర పొడవునా స్వతంత్రంగా ఉంది మరియు ఎవరి చేత ఆక్రమించబడలేదు. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అండి. క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే 16 మహాజనపదాలలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ఏకైక మహాజనపదం ఏది అంటే అస్సక. అస్సక మరియు ములక రాజ్యాలను వేరు చేస్తూ వాటి మధ్య సరిహద్దుగా గోదావరి నది ప్రవహించేదంట. ఈ అస్సక రాజ్యము ఒకప్పుడు కళింగ రాజ్యంపై దండెత్తి ఘనమైన సైనిక విజయం సాధించిందట. నెక్స్ట్ క్వశ్చన్. గణతంత్ర రాజ్యాల పాలనా పదాలను వాటి అధికారులతో జతపరచండి. శాలక, గహపాక, గణపురాక, గణపతి.
కోరం చూసే అధికారి, గణనాయకుడు, ఓట్లు సేకరించే అధికారి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సాలక గహపాక అంటే ఓట్లు సేకరించే అధికారి. గణ పురాక అంటే సభకు అవసరమైన కోరం అనేది ఉందో లేదో చూసే అధికారిని గణ పురాక అంటారు. గణపతి అంటే గణనాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాక్యులను మరియు కోలియులను వేరు చేసే నది ఏది? సరయు, రోహిణి, రాప్తి, గండక్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. శాక్యులను మరియు కోలియులను వేరు చేసే నది రోహిణి నది. సరయు కోసల రాజ్యాన్ని విభజించింది. రోహిణి ఇది శాక్యులను కోలియులను వేరు చేసే సరిహద్దు నది. రాప్తి ఇది శాక్య రాజ్యానికి పశ్చిమ దక్షిణ సరిహద్దుగా ఉండేది. గండక్ ఇది కోసల రాజ్యానికి తూర్పు సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజ్యం శత్రుదాడుల నుండి సహజసిద్ధమైన రక్షణను కలిగి ఉండేది. రాజగృహం చుట్టూ 5 కొండలు, పాటలీపుత్రం చుట్టూ నదులు ఉన్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రాజగృహం ఒక గిరిదుర్గం మరియు పాటలీపుత్రం ఒక జలదుర్గం కాబట్టి దాడులు చేయడం అసాధ్యం. రాజగృహం అనేది ఒక గిరిదుర్గం మరియు పాటలీపుత్రం అనేది ఒక జలదుర్గం. నెక్స్ట్ క్వశ్చన్, కోసల రాజ్య చరిత్రలో శాక్యుల ఊచకోత చేసినది ఎవరు? ప్రసేనజిత్, విడుడబ, అజాతశత్రువు, బింబిసారుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కోసల రాజ్య చరిత్రలో శాక్యుల ఊచకోత చేసినది ఎవరు అంటే విడుడబ. ప్రసేనజిత్ ఇతను శాక్య యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఎవరిని అంటే దాసి కూతుర్ని. విడుడబ ప్రసేనజిత్ కుమారుడు. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా శాక్యులను ఊచకోత కోశాడు. అజాతశత్రువు ఇతను వజ్జీలను ఓడించాడు కానీ శాక్యులను కాదు. బింబిసార ఇతను అంగను జయించాడు. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యమైన గుర్రాలకు ప్రసిద్ధి చెందిన మహాజనపదం ఏది? అశ్వదళానికి సంబంధించిన ప్రసిద్ధి చెందిన మహాజనపదం ఏది? గాంధార, కాంబోజ, మగధ, వత్స. కాంబోజా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది విద్యా కేంద్రం. నాణ్యమైన గుర్రాలకు ప్రసిద్ధి చెందిన మహాజనపదం ఏది? గాంధార, కాంబోజ, మగధ, వత్స. కాంబోజా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. గాంధార అనేది విద్యా కేంద్రం తక్షశిలలో ఉంది. కాంబోజా వాయువ్య సరిహద్దులో ఉన్న ఈ రాజ్యం మేలు రకం గుర్రాలకు ప్రసిద్ధి. మగధ ఇది ఏనుగులకు ప్రసిద్ధి. వత్స ఇది నూలు వస్త్రాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది మగధ రాజులను సరైన కాలక్రమంలో అమర్చండి. అజాతశత్రువు, ఉదయనుడు, బింబిసారుడు, శిశునాగుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ బింబిసారుడు, తర్వాత అజాతశత్రువు, తర్వాత ఉదయనుడు, తర్వాత శిశునాగుడు. శిశునాగుడు చివరిలో వస్తాడు, బింబిసారుడు మొదట్లో వస్తాడు. బింబిసార హర్యాంక వంశ స్థాపకుడు. అజాతశత్రువు బింబిసారుని కుమారుడు. ఉదయనుడు అజాతశత్రువు కుమారుడు. శిశునాగుడు హర్యాంక వంశం తర్వాత పాలించిన శిశునాగ వంశ స్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్, శూరసేన రాజ్యం గురించి సరైన ప్రకటనను గుర్తించండి. దీని రాజధాని మధుర. ఇది యమునా నది ఒడ్డున ఉంది. శ్రీకృష్ణుడు ఈ రాజ్యానికి చెందిన యాదవ లేదా వృష్టి వంశీయుడు. మెగస్తెనిస్ తన ఇండికా గ్రంథంలో ఈ రాజ్యాలను శూరసేనోయ్ అని పేర్కొన్నాడు. పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి కరెక్ట్ అండి. మధుర అనేది యమునా నది ఒడ్డున ఉంది. సో స్టేట్మెంట్ కరెక్టు. శ్రీకృష్ణుడు ఈ శూరసేన రాజ్యానికి చెందిన యాదవ లేదా వృష్టి వంశీయుడే. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. మెగస్తనీసు తన ఇండికాలోని వీరిని శూరసేనోయ్ అని పేర్కొన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,
మగధ శిశునాగుని చేతిలో ఓడిపోయి మగధలో విలీనమైన మహాజనపదం ఏది? మగధ శిశునాగుని చేతిలో ఓడిపోయి మగధలో విలీనమైన మహాజనపదం ఏది? అవంతి ఈసా కరెక్ట్ ఆన్సర్ అండి. కోసల అజాతశత్రు కాలంలోనే బలహీనపడింది. అవంతి శిశునాగ వంశరాజులు అవంతిని జయించి మగధును ఎదురులేని శక్తిగా మార్చారు. వత్స ఇది కూడా తర్వాతి కాలంలో విలీనమైంది. అంగ బింబిసారుని కాలంలోనే విలీనమైంది. మగధ శిశునాగుని చేతిలో ఓడిపోయిన మగధలో విలీనమైన మహాజనపదం ఏది? అవంతి. నెక్స్ట్ క్వశ్చన్, బీర్, సిర్కప్ మరియు సిర్సుక్ వంటి పురావస్తు గుట్టలు ఏ ప్రాచీన నగరంలో భాగంగా ఉన్నాయి? పాటలీపుత్రం, వైశాలి, తక్షశిల, కౌశాంబి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, తక్షశిల. బీర్, సిర్కప్ మరియు సిర్సుక్ వంటి పురావస్తు గుట్టలు తక్షశిలలో ఉన్నాయంట. పాటలీపుత్ర దీని పురావస్తు ప్రాంతాలు నేటి పాట్నాలో ఉన్నాయి. వైశాలి ఇది బీహార్లోని బసార్ గ్రామం వద్ద ఉంది. తక్షశిల వద్ద బీహార్, హతియాల్, సిర్కప్, సిర్సుక్ వంటి వివిధ కాలాల నాటి నగర భాగాలు బయలుపడ్డాయి. కౌశాంబి ఇది యమునా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాల రాజకీయ ఆధిపత్య క్రమాన్ని సరైన కాలక్రమంలో అమర్చండి. మగధ, కాశీ, కోసల. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మహాజనపదాల రాజకీయ ఆధిపత్య క్రమాన్ని సరైన కాలక్రమంలో అమర్చండి. ఫస్ట్ మగధ, నెక్స్ట్ కోసల, నెక్స్ట్ కాశీ. ప్రారంభ దశలో అత్యంత శక్తివంతమైన రాజ్యం కాశీ. కాశీని జయించి కొంతకాలం ఆధిపత్యం చెలాయించింది కోసల. చివరకు అందరినీ ఓడించి ఏకైక మహాసామ్రాజ్యంగా ఎదిగింది మగధ. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.